శ్రీమాత్రే నమః. జగన్మాతర్మాతస్తవ చరణసేవా నరచితా నవాధత్తం దేవి ద్రవిణమపి భూయాస్తవ మయా తదాపి త్వం స్నేహం మయి నిరుపమం యత్ప్రకురుషే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి. దసరా నవరాత్రులు ఆచరిస్తున్న అందరికీ కూడా ముందుగా నా శుభాకాంక్షలు. ఎందుకు అంటే అమ్మవారి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ కూడా లభిస్తూ ఉంటుంది. అలాగే ఆచరించేటప్పుడు తెలియక చేసేటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. అవి లేకుండా మీరు ధర్మాన్ని తెలుసుకుని ఆచరించండి. దసరా నవరాత్రులలో మొదటి సూచన ఏమిటి అంటే అమ్మవారు నవదుర్గా స్వరూపంగా ఉంటారు. కాబట్టి అమ్మవారిని నవదుర్గలతో పాటుగా ఆరాధన చేయాలి. ఆ నవదుర్గా పూజా విధానం ఏదైతే ఉందో కలశ స్థాపన అది మన ధర్మంలో అందజేశాను. ఆ వీడియో చూస్తూ ఆచరించుకోవచ్చు. అయితే కలశంలో అమ్మవారు ఉండదు, గుర్తుపెట్టుకోండి. కలశానికి ముందుగా ఒక పళ్ళెం పెట్టుకుని ఆ పళ్ళెంలో ఒక వెండి అమ్మవారి విగ్రహమో లేకపోతే డాలరో లేదంటే బంగారపు అమ్మవారి రూపమో లేకపోతే మీకు ఇత్తడి విగ్రహం ఉంటే ఇత్తడి విగ్రహమో ఏ రూపంగా ఉన్నా అమ్మవారిని చివరికి మనం ఉపయోగంలో ఉన్నటువంటి రూపాయి కాయిన్ను అమ్మవారి కింద భావించి అమ్మవారికే ప్రతిరోజు కూడా 9 రోజులు కుంకుమార్చన చేయాలి. కలశంలో ఉండేటువంటి దేవత ఎవరు అంటే వరుణదేవుడు. అలాగే కలశానికి చుట్టూ నవదుర్గలని ఆరాధన చేసుకోండి. ఆ విధానం అంతా కూడా మీకు అందజేశాను. ఇక ప్రతిరోజు ప్రాతకాలంలో సాయంత్రము కూడా ఖచ్చితముగా అర్చన చేయాలి. మీ శక్తిని అనుసరించి. మీ దగ్గర సమయం లేదు, ఏదో ఆఫీస్కి వెళ్ళాలి, ఇంట్లో ఏదో పని అర్జెంటుగా ఉంది, అటువంటి సమయంలో కూడా దీపారాధన వెలిగించి లమిత్యాది పంచపూజ 5 ఉపచారాలు ఉంటాయి. ఆ ఉపచార పూజని అమ్మవారికి అందజేయండి. ఆ వీడియోను కూడా నేను మీకు మన ధర్మంలో అందజేస్తాను. లమిత్యాది పంచపూజ ఏ విధంగా చేయాలి అనేటువంటిది. ఇక సాయంకాలం మీకు సమయం కుదిరింది, ఎక్కువ సమయం ఉంది, లలితా సహస్రంతో కుంకుమార్చన చేసుకోండి లేదా ఖడ్గమాలతో చేసుకోండి. ఇంకా తక్కువ సమయం ఉంది, ఏదో లక్ష్మీ అష్టోత్తరంతోనో లలితా అష్టోత్తరంతోనో అర్చన చేసుకోండి. ఖచ్చితముగా పొద్దున్న సాయంత్రం మాత్రం ఎంతో కొంత నైవేద్యాన్ని సమర్పించండి. ఇదే వండాలి అనేటువంటి నియమం ఎక్కడా లేదు ధర్మంలో. కాబట్టి మీకు ఎంత శక్తి కుదిరితే అంత నైవేద్యాన్ని చేయండి. అది పులిహారే ఈరోజు వండాలి, కొంతమంది వీడియోలు చూస్తున్నా పర్టికులర్గా ఈరోజు ఈ వంటే వండండి అని చెప్పి. అటువంటిది ఏది ఎక్కడా లేదు శాస్త్ర ప్రమాణం. మీకు వీలు కుదిరినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించండి. అందరూ ఒకటే వండితే కూడా అమ్మవారికి విసుకొస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మూడవది దీపం. అఖండ దీపం ఏదైతే పెట్టుకుంటారో చాలామంది అఖండ దీపాన్ని వీలైనంత తక్కువగా ఆచరించండి. ఎందుకంటే ఆ దీపం మీదే మన దృష్టి ఉంటుంది తప్ప అమ్మవారి మీద దృష్టి ఉండదు. అఖండ దీపం ఒకవేళ పెట్టుకున్నట్లయితే ఆ దీపానికి పక్కనే ఇంకొక ఒత్తి నానబెట్టుకుని ఉంచుకోండి ఎల్లప్పుడూ కూడా. ఎందుకంటే ఈ ఒత్తి కొడిగడుతోంది అన్నప్పుడు ఈ ఒత్తిని ఆ మంటతో వెలిగించేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ ఒత్తి ఘనమైనా కూడా అమ్మవారిని చేరినా మనకి ఇబ్బంది ఉండదు, ఎటువంటి లోపము జరగదు కార్యక్రమంలో. ఇక అఖండ దీపాన్ని పెట్టే ముందు కింద కొద్దిగా ధాన్యమో బియ్యమో ఒక గుప్పెడు వేసుకుని ఒక పళ్ళెంలో ఆ పళ్ళెంలో ఈ దీపాన్ని ఏర్పాటు చేసుకోండి. అది ఎందుకు అంటే మనం తినేటువంటి ఔషధి ఏదైతే ఉందో అది ఆ దీపాన్ని కాపాడాలి అనేటువంటిది. ఇంకొక ఉపయోగం ఏమిటంటే దీపం కదిలిపోకుండా ఉంటుంది. అలాగే దీపారాధన వెలిగించిన తర్వాత ఒక కాయిన్ ఆ దీపంలో ఒత్తి దగ్గరగా వేసి నమస్కారం చేసుకోవాలి అగ్నిహోత్రుడికి. వీలు కుదిరినటువంటి వాళ్ళు కింద అగ్ని యంత్రాన్ని కూడా గంధంతో గీసుకుని దాని మీద ధాన్యం పోసి దాని మీద దీపాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇక అమ్మవారికి కుడి వైపున నేతి ఒత్తుని, ఎడమ వైపున నూనె ఒత్తుతో దీపాన్ని వెలిగించాలి. ఇది చాలా విశేషమైనటువంటిది, గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు కూడా వీలైనంత సమయం అమ్మవారి ధ్యాన శ్లోకాలు, సౌందర్యలహరి అనుకోండి, లలితా సహస్రం అనుకోండి, ఏదైనా సరే ఈ 9 రోజులు ఎప్పుడో అప్పుడు మీకు వీలు కుదిరినప్పుడు చదువుకుంటూ ఉండండి. మంచి బట్టలతో ఉన్నప్పుడు మాత్రమే. ప్రతిరోజు కూడా వీలు కుదిరితే ఒక ముత్తైదువను పిలవడం, ఆవిడికి కుంకుమ బొట్టు పెట్టడం, గంధం రాయడం, ఒక తాంబూలం ఇవ్వడం. ఇంకా బాలాపూజ కూడా 2 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల వయసు మధ్య ఉన్న అమ్మాయి ఎప్పుడు దొరికితే అప్పుడు ఆచరించండి. ప్రధానంగా మొట్టమొదటిగా ఆచరించేటువంటి వాళ్ళు 2 సంవత్సరాల అమ్మాయి దొరుకుతుందేమో వెతికి తీసుకోండి. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది మీకు దగ్గరలో పురోహితుడు ఉన్నట్లయితే ఆ పురోహితుడి చేత కనీసం ఒక్కరోజైనా అమ్మవారికి అర్చన చేయించుకోండి. ఈ వేదాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంటుంది. నేను వీడియో చేసి పెట్టాను, ఈ వీడియో చూసి చేసుకోండి అని నేను ఎప్పుడూ చెప్పను. ఎందుకు అంటే ధర్మం తెలియక చాలామంది ఆగిపోతారు అనే ఉద్దేశంలో మాత్రమే వీడియో పెడుతున్నాను.
కానీ పురోహితుడు అందుబాటులో ఉన్నా కూడా ఈ వీడియోలు చూస్తూ చేసుకున్నట్లయితే రేపటి రోజున ఈ పౌరోహిత్యం చేసేవాళ్ళు కూడా మీకు దొరకరు. కాబట్టి ఖచ్చితంగా ధర్మాన్ని వాళ్ళ బద్ధంగానే చేసుకోండి. వాళ్ళు ఏ విధంగా చెప్తారో ఆ విధానాన్ని అనుసరిస్తూ చేసుకోండి. వీడియోలు చూసి పూజ చేసుకునేటప్పుడు ఎవరి వీడియోని చూసి ఆచరిస్తున్నాము చాలా ప్రధానత ఇది. వాళ్ళు వంటలు చేసుకునేటువంటి వాళ్ళు లేదంటే టిప్స్ చెప్పేటువంటి వాళ్ళ వీడియోలో చూసి పూజలు ఆచరించకండి. మీరు ఏ వీడియో చూసి పూజను ఆచరిస్తున్నారో అది జాగ్రత్తగా గమనించుకోండి. వంటలు చేసేటువంటి వాళ్ళు లేదా హోమ్ టిప్స్ చెప్పేటువంటి వాళ్ళు అలంకారం మీద మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు, మంత్రం మీద ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వరు. కాబట్టి వాళ్ళు చెప్పిన విధానంలో మీరు పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలగకపోగా ఆగ్రహం కలుగుతుంది. ఎందుకంటే ఒక అమ్మవారిని తీసుకువచ్చి కూర్చోబెట్టిన తర్వాత సరైన విధానంలో అర్చన చేయకపోతే ఇంకా దోషం. గుర్తుపెట్టుకోండి ఈ విధానాన్ని. కాబట్టి ధర్మాన్ని తెలుసుకుని ఆచరించండి. ధర్మం మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది. అమ్మవారి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ కూడా లభిస్తూ ఉంటుంది. సర్వే జనాః సుఖినో భవంతు.